చదివి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని కిస్టాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం మాజీ సర్పంచ్ తిరునగారి గోదావరి వెంకట్రాములు పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ సర్పంచ్ తిరునగారి గోదావరి వెంకట్రాములు గ్రామ ప్రజలు పాఠశాల విద్యార్థులకు చేసే సేవలను ఆమె కొనియాడారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫామ్, ఉచిత నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలను గత కేసీఆర్ ప్రభుత్వం అందజేసిందన్నారు. పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేసి పాఠశాల మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్యార్థుల చదువుపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా బాలికలు చదువుతుండే కుటుంబాల భవిష్యత్తు మారుతుందన్నారు. బాలికల చదువు కోసం సావిత్రి జ్యోతిబాయి పులే మొదటి మహిళా ఉపాధ్యాయులుగా విశేష కృషి చేసిందన్నారు. సెల్ ఫోన్లు, ఇతర వ్యాపకాలపై విద్యార్థులు దృష్టి పెట్టకుండా చదువులో రాణించాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతి మాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణరావు, ఏపీఓ మైపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, వేమారెడ్డి, కరెంట్ రాజాగౌడ్, పోతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్ యాదయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు ఆజాం, కిస్టాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు వెంకట్రాములు, సుధాకర్ గౌడ్, కర్ర నారాయణ, షేరిపల్లి ప్రశాంత్, వరిగుంతం నాగరాజ్, అక్కెం శేఖర్, సోమేశ్వర్, మల్కి నరేందర్, పుష్పరాణి, యాదమ్మ, నిర్మల, సాదుల సుధాకర్, తోష చిన్న, అరికెల ప్రవీణ్, నాగరాజు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిల్ కూడా సప్లై చేయడం జరిగింది. అదే కార్యక్రమాన్ని మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు మేడం యొక్క కరకమలం వచ్చే పంపిణీ చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. తదుపరి మేడం ఒక స్కూల్ గురించి మన ప్రధాన ఉపాధ్యాయులు ఒక బాధను వ్యక్తం చేస్తున్నారు. అది నేను మేడం గారికి వినియోగించండి, నా చేతిలో అదేం లేదు అని చెప్పినాం. ఇందాకనే ఏమైందనంటే ఇక్కడ కిచెన్ షెడ్కి చాలా ప్రాబ్లం ఉంది మేడం. అయితే మన మదన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు, కానీ ఆ పనులు చేయలేకపోయినాం, బిల్స్ రాకపోవడం వల్ల కాంపౌండ్ వాళ్ళు అది. అయితే వారి బాధను మీకు వ్యక్తం చేస్తారు. సాధ్యమైనంత వరకు మీరు దాన్ని పరిష్కరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను గ్రామం తరఫున. ఇప్పుడు మన అతిథులకు సన్మాన కార్యక్రమం ఆశీస్సులు అందజేస్తా ఉన్నారు. ముందుగా మరి ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్తో మనల్ని చదువు విలువ తెలిసే విధంగా చెప్పినటువంటి మన విద్యార్థులను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నారు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ఒకప్పుడు ఏంటంటే ఆడపిల్లలకి చదువు ఎందుకులే, ఇంట్లో ఉండి పని చేసుకోండి అనేటువంటి వాళ్ళు. కానీ సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటి మరి మహిళా టీచర్గా అంతమంది మహిళలందరూ కూడా తప్పకుండా చదువుకోవాలి, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది, మనకు జ్ఞానాన్ని పెంపొందించుకోగలుగుతామని చెప్పి తను చదివి మిగిలిన వాళ్ళందరూ కూడా చదువు నేర్పించడం వల్లే ఈరోజు మహిళలందరం కూడా చదువుకొని వివిధ రంగాల్లో మరి ఉంటున్నాము అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా చదువు మనకు బతుకుదెరువును చూపిస్తుంది, అవునా కదా? చదువుకుంటే మనకి మంచి మేధస్సు పెరుగుతుంది. మేధస్సు ద్వారా మనం ఏదైనా సరే మంచి ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతాం. ఒకవేళ చదువుకోకపోతే మనకు ఏం చేయాలో నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉండదు, ఆ శక్తి కూడా రాదు. అందుకనే బాగా చదువుకోవాలా, మనం ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగాల్సిందిగా నేను విద్యార్థులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మీ టీచర్స్ చాలా బాగున్నారా లేదా? మంచిగా చెప్తున్నారా? కొడుతున్నారా? మీ అమ్మ వాళ్ళందరూ తెలిసి చెప్తున్నారా మీరు ఎట్లా చదువుతున్నారు అనేది? చెప్తున్నారా? చెప్తలే ఇంకా కదా. పేరెంట్స్ టీచర్ మీటింగ్ లేదా తల్లి ఇక్కడ ఉందా? సరే, బాగా చదువుకోవాలి మీరందరూ కూడా, సరేనా? ప్రభుత్వం మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. మంచి స్కూల్ ఉందా లేదా? మీకు మంచి టీచర్స్ ఉన్నారా? మీకు మంచి డ్రెస్సెస్ ఉన్నాయా? మంచి భోజనం ఉందా? మంచి బుక్స్ ఇచ్చిండ్రా? అన్ని ఇచ్చిండ్రు. మరి అన్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరేం చేయాలి? చదువుకోవాలనా? ఓకే. ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, చదువుకునేటప్పుడు చదువుకోవాలా, తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల్ని గౌరవించాలి, టీచర్ చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి, సరేనా? నీకు ఫోన్ ఎవరు ఇచ్చిందా నాన్న? ఫోన్లు ఎవరు ఇస్తున్నారు మీకు? ఆ ఫోన్తో సగం మెదడు ఖరాబ్ అయిపోతుంది, జ్ఞాపశక్తి పోతుంది. ఆ ఫోన్లు చూడొద్దు, సరేనా?
చదువుకోండి. క్లాస్ రూమ్ కావాలని, కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ లేదని, అదేవిధంగా మన పీఈటీ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో తప్పకుండా మీ యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి ప్రతి స్కూల్ని మరి దాంట్లో భాగంగా మరి అప్పుడు ఎందుకు పంపలేదో ఎంఈఓ గారికి నాకు తెలియదు, కానీ దాంట్లో కంపల్సరీగా మనకి కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది, కిచెన్ షెడ్ వచ్చింది, డైనింగ్ హాల్ వచ్చింది, కాంపౌండ్ వాల్ వచ్చింది, చిన్న చిన్న రిపేర్స్ కూడా వచ్చినాయి.